ప్రియులారా, మనము ఎఫెసీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరలా నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో ప్రియులారా, మనం ఇక్కడ పోయినసారి మనము ఏర్పరచుకొనుట, ముందుగా నిర్ణయించుకొనుట, దేవుడు తన యొక్క ప్రణాళికను ఎందుకొరకు సిద్ధం చేశాడు, తన మహిమార్థమై అనేక విషయాలు మనము తెలుసుకున్నాం. మనం ఇంకా దీనిలోనే ముందుకు సాగాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మరొక వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. పోయిన వారం కూడా చదివాం, విచ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్. దీనికి సంబంధించినటువంటి మాట రోమా పత్రిక 8వ అధ్యాయం 29 నుంచి చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మరి చదువుతున్నాను, గమనించండి. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు, ఎవరినైతే దేవుడు ముందు ఎరిగాడో వారట తన కుమారుని యొక్క సారూప్యములో ఎదగడానికి, యేసుప్రభు యొక్క స్వరూపాన్ని వారు పొందడానికి దేవుడు వారిని ముందుగా నిర్ణయించాడు. గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ఎవరిని పిలిచెనో గుర్తించాలి ఈ మాటలు. వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. సో ఇప్పుడు మనము మరొక మాటను అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అనే మాట. నేను నాకు జ్ఞాపకం ఉండి ఐ థింక్ 40 years బ్యాక్, 38, 39, 40 ఆ ఏళ్ల కంటే ముందు ఎఫెసీ పత్రికను చెప్పాను నేను. అప్పుడు చెప్పిన ఎఫెసీ పత్రిక ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటుంటే కొన్నిసార్లు నాకు నేనే నవ్వుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేనేం చెప్పానంటే, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అన్నదానికి నేనేం చెప్పానంటే, నాకు బాగా జ్ఞాపకం ఉందండి అది. మనము ఎవరైతే రక్షించబడతారని దేవుడికి ముందే తెలుసు గనుక, సో ఎవరైతే రక్షించబడతారో దేవుడికి ముందే తెలుసు కనుక దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు వారిని ముందు ఎరిగాడు అని నేను చెప్పాను. అలా చాలా కాలం అనుకున్నాను. తర్వాత వాక్యములు పెరిగిన తర్వాత వర్డ్ స్టడీ అనేది ఒకటి చేయాలి అనే విషయం నాకు అర్థమైన తర్వాత there is a lot of difference. For knowing, now listen, for knowing
ఈజ్ నాట్ నోయింగ్ అబౌట్ ఎ పర్సన్. ఫోర్ నోయింగ్ ఈజ్ నాట్ knowing about a person, but it is knowing the person himself. But knowing the person himself. Foreknowing doesn't mean having information. ఒక వ్యక్తిని గురించిన సమాచారాన్ని కలిగి ఉండుట ముందు ఎరుగుట కాదు. ఇక్కడ వాక్యము ఆయన ఎవరిని గురించి ముందు ఎరిగెనో అని లేదు, ఆయన ఎవరిని ముందు ఎరిగెనో అనే మాట ఉంది. కనుక ఈ మాటను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. బైబిలులో ఎరుగుట అనే మాట ఎలా ఉపయోగించబడింది, హౌ ద వర్డ్ ఫోర్ నోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బైబిల్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని మనము అర్థం చేసుకోవాలి. చాలా వచనాలు మనం చదవబోతున్నాం. అమ్మ నువ్వు రెడీగా ఉండాలి. ఇప్పుడు బాగా తెలిసిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చాలు. మరియమ్మకు యోసేపుకు ఎంగేజ్మెంట్ అయింది, వివాహం అయిపోయింది. ఇక్కడ బాగా గమనించండి, ఆమెను యోసేపు కుమారుని కను వరకు ఎరుగకుండెను. అంటే యోసేపు మరియమ్మను ఎరుగలేదు అంటే మరియమ్మ గురించి తెలీదా, ఇన్ఫర్మేషన్ లేదా, ఆమె గోత్రము, ఆమె తల్లిదండ్రులు, ఆమె వంశము. ఏమండి, యూదులు యూదా వరకు కనెక్ట్ చేయాల. 12 మంది గోత్రకర్తలను కనెక్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. దాని అర్థం అదే కాదు. అందరికి అర్థమైన మాట ఏమిటంటే హీ న్యూ నాట్ హర్, అంటే ఆమెతో లైంగిక సంబంధము ఏర్పరచుకోలేదు, అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్లోనికి రాలేదు అని అర్థము. he did not have sexual contact, intimate relationship. ఎరుగుట అంటే a special love, intimate relationship. అది మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు ఆది కాండంలో నుంచి ఒక మాట చూపిస్తాను. తెలుగులో చదువుదాము, కానీ ఇంగ్లీష్లో ఏముందో నేను చెప్తాను. చూడండి, అలాగే ఆది కాండము జెనసిస్ చాప్టర్ 4 verse 17 చదువమ్మా. కయీను తన భార్యను కూడినప్పుడు. చాలు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందో తెలుసండి, వెన్ కెయిన్ న్యూ హిజ్ wife. When Cain knew his wife. కయీను తన భార్యను ఎరిగినప్పుడు అని ఉంటుంది. సో ఎరుగుట అంటే ఏమిటి? దిస్ ఈజ్ ఎస్ అంటే ప్రేమలో ఇట్ ఈస్ ఆఫ్ హైయెస్ట్ హైట్. అంటే ఎంత బహుశా ఇప్పుడున్న పర్వతాలలో ఎవరెస్టే అత్యంత ఎత్తైనది అంటే అంత ఎత్తు అన్నమాట ప్రేమలో. అది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ నోయింగ్ అబౌట్, గురించి తెలియట కాదు, ఇక్కడ గురించి తెలియట కాదు. ఇప్పుడు చాలా వచనాలు మనం చూడబోతూ ఉన్నాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు 3:2. మాట ఆలకించుడి. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. అవుదాం. భూమి మీద ఉన్న సకల వంశములన్నిటిలో మిమ్మును మాత్రమే, బాగా విన్నారు ఇక్కడ, మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. అంటే దేవునికి ఎవరు తెలీదా? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలే తెలుసా? అమాలేకులు తెలీదా? మోయాబీయులు తెలీదా? ఐగుప్తీయులు తెలీదా? ఎవరు తెలియదా దేవుడికి? దాని అర్థం ఏంటి? ఐ హ్యావ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ విత్ యూ. దాని అర్థం అది. చదవమ్మా. కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షించును. అది అంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరు దోషం చేయలేదా? మిగిలిన వాళ్ళు ఎవరు దోషక్రియలు చేస్తున్నట్టు దేవునికి తెలియదా? సో నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్ అబౌట్, గురించి తెలవడం కాదు, ఒక స్పెషల్ రిలేషన్షిప్.
దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అయితే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, మనం అంగీకరించకపోయినా ఈ వచనం ఏం చెప్తుందంటే, ఎవరిని ముందు ఎరిగెనో అంటే హీ హ్యాస్ సమ్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ సమ్ పీపుల్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఏమండి, మీకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి నాకు తెలుసు. ఐ క్లారిఫై ఎవ్రీథింగ్. ముందుకు వెళ్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వచనంతో దీన్ని పోలుద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 18 వర్సెస్ 1 and 2 చదవమ్మా. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీయులతో పాడైన I am not that. I'm sorry. 7వ అధ్యాయం 7-8 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు. చాలు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కాబట్టి, ఇదే మాట ఆమోసులో ఏం చెప్పాడు? మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించి. సో ఎరిగి ఉండుట, ముందుగా ఎరిగి ఉండుట, ప్రేమించుట అన్నవి దే ఆర్ సిననిమ్స్ ఇన్ ద బైబిల్లో ఒకదానికి ఒకటి పర్యాయ పదాలుగా, అంటే మామూలు ప్రేమ కాదండి, హయ్యెస్ట్ కేటగిరీ ఆఫ్ లవ్. ఆశీర్వదించిన అదే ప్రేమ కారణమైంది. ఇశ్రాయేలు ప్రజల్ని శపించిన అదే ప్రేమ కారణమైంది. మళ్ళీ వాళ్ళను బాగు చేసుకున్న అదే ప్రేమ కారణమైంది. ముందుకు వెళ్దాం, ఇంకా చూడాలి, చాలా వచనాలు చూడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనము 23వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను. బాగా గమనించండి. ఐ న్యూ నాట్ యూ. అసలు మిమ్మల్ని ఎన్నడూ నేను మిమ్మల్ని ఎరగను, మిమ్మల్ని గురించి ఎరగను అన్నాడా? లేదు. చదవమ్మా. చాలా. అక్రమము చేయువారలారా అంటే వాళ్ళని గురించి తెలుసు కదా ప్రభువుకి. చదువు. చాలమ్మా. సో ప్రభు చెప్తున్నాడు, మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని వాళ్ళు అంటున్నారు. అంటే అవన్నీ ప్రభువుకు తెలుసు. అన్నీ తెలిసి ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎరగను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అనే దాని అర్థం అదే కాదే. అంటే జగత్ పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఎరగను. ఐ హ్యావ్ నో స్పెషల్ లవ్ ఫార్ యూ. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు ఇక్కడ. దేవుడు పక్షపాతి కాదు కదా, అలా ఉంటుందా? ఏమనుకోకండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రజలందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే కదా. మళ్ళీ కొద్దిమందికి రిజర్వేషన్స్ ఎందుకున్నాయి? ఏమండి, ఆర్ దే స్పెషల్? కాదు. దట్ ఈస్ ద ప్రావిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారతదేశంలో అందరూ సమానమని చెప్పిన కాన్స్టిట్యూషనే అనేక కారణాలను బట్టి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. when God has every right, బాగా అర్థం చేసుకోవాలండి, దేవుడు తన సార్వభౌమత్వములో తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తాను కొద్దిమంది పట్ల స్పెషల్ లవ్ చూపించాల్సి వచ్చింది. ఎందుకు అన్నది నేను ముందు చెప్తాను, తొందరపడవద్దు, మనం జాగ్రత్తగా వినాలి. వాట్ మేడ్ గాడ్?
అంతే కదా. మరి ఇప్పుడు దాకా చూస్తున్న వచనాలు అదే కదండి, మన సొంతంగా ఏం లేదండి, ప్లెయిన్గా అర్థమవుతున్న వచనాలు ఇవి, ప్లెయిన్గా అర్థమవుతుంది. నేను ముందు ఎరిగాను అంటే ఆయనను గురించి తెలుసుట నా సొంత మాటలు అనుకుంటే తప్ప ఉన్నది ఉన్నట్టుగా చూస్తే ఇదే మనకు అర్థమయ్యేది. ఇంకా వచనాలు చూపిస్తాను నేను మీకు. ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 8:3. ఒకడు దేవునిని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఇంగ్లీష్లో చదువుదామా? But the man who loves God is known by God. మళ్ళీ చదువు. But the man who loves God is known by God. He is known by God. But if anyone loves God, the one is known by him. సో ఇవి కింగ్ జేమ్స్ వర్షన్స్ కాదా? ఎన్ఐవి. ఓకే, ఫైన్. బాగా గమనించండి. మళ్ళీ చదువమ్మా. ఎవరైనాను దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అంటే ఇంగ్లీష్లో నోన్ బై గాడ్. బాగా గమనించారా మాట అది? అందుకే నేను ఇంగ్లీష్లో చదివిచ్చాను. నోన్ బై గాడ్, ఎరుకైన. అంటే తెలుగులో కాస్త క్లారిటీ లేదు. అంటే దేవుని చేత ఎరగబడిన వాడు. నేను దేవుని ఎందుకు ప్రేమించగలుగుతున్నాను? నేను మంచోడిని కాబట్టి నాకు అందరికంటే ఎక్కువ భక్తి ఉందని కాదు. ఎందుకు? దేవుడు నన్ను ముందుగా ఎరిగాడు గనుక. ఐ ఆమ్ నోన్ బై గాడ్. దేవుడు నన్ను ముందుగా ఎరిగను గనుక. నేను దేవునికి ఎరుకైన వాడు, అంటే దేవుని చేత ఎరగబడిన వాడు. దేవుని చేత ఎరుగబడుట. ఆయన ముందు ఎవరిని ఎరిగెనో. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. బాగా వినండి. ప్రభువు తన వారిని ఎరుగును. చాలండి. ప్రభువు తన వారిని ఎరుగును. ఇక్కడెక్కడ గురించి అన్న మాట లేదండి. ఇంగ్లీష్లో అబౌట్ అనే మాట లేనే లేదు. ప్రభువు తన వారిని, ఎవరిని ఎరుగును? తన వారిని. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. సో తన వారిని ఎరిగెను. ఎవరు అంటే తన వారు ఎవరో వారిని ఆయన ముందు ఎరిగాడండి. బాగా అర్థం చేసుకోవాలి. తన వారు ఎవరో. ఇంకా చాలా వచనాలు నేను మీకు చూపిస్తా. విల్ సీ వన్ మోర్ వర్డ్స్. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. గలేషియన్స్ చాప్టర్ 4 verses 8 and 9. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగని వారై ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. అంటే మనము దేవునిని ఎరుగుట కన్నా మరి విశేషం. అంటే ఈవెన్ బిఫోర్ వి న్యూ గాడ్, హీ న్యూ అస్. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంది, అది గలతీ పత్రికలో ఆ మాట ఉంది. అప్పటికే అన్ని విషయాలు తెలిసిపోయినాయా వాళ్ళకి? యేసు ప్రభు గురించి, దేవుని గురించి అన్నీ తెలిసిపోయినాయా? గలతీ పత్రిక తర్వాత చాలా పత్రికలు రాయబడ్డాయండి. చాలా పత్రికలు రాయబడ్డాయి. అవన్నీ రాయబడిన తర్వాత, ప్రకటన గ్రంథం అంతా రాయబడిన తర్వాత కదా దేవుడు మన గురించి తన గురించి ఏమేమి బయలుపరుచుకున్నాడో అవన్నీ కూడా మనకు తెలిసింది. మరి ఆ మాట ఆయన గలతీలకు రాసేటప్పుడు మీకు దేవునిని మీరు ఎరుగుదురు అంటే అంత దేవుని గురించి మీకు తెలిసిపోయిందని అర్థమా? కాదే. దాని అర్థం అలా అనుకోవడానికి అవకాశం లేదే. అలా అవకాశం లేదే. అంటే మనము దేవుని ఎరుగంటే వీ స్టార్టెడ్ లవింగ్ గాడ్. దాని అర్థం అండి. ఇంతకుముందు వేరే దేవుళ్ళకు దాసులముగా ఉన్నాము, ఇప్పుడు ఆయనకు దాసులం అయ్యాం. కారణం ఏంటి? మరి విశేషముగా ఆయన మనల్ని ఎరిగాడు. మరి విశేషముగా ఆయన మనలను ఎరిగెను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం.
1 John chapter 3 verse 1. మనము దేవుని పిల్లలని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలనే తీయు చేత లోకము మనలను ఎరుగదు, అనగా అది ఆయనను ఎరుగలేదు. రైట్, థ్యాంక్ యూ. ఇందుచేత, అది ఆయనను ఎరుగలేదు. రైట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బాగా గమనించండి, లోకము మనలను ఎరగదు. బాగా గమనించారా? లోకము మనలను ఎరుగదు. ఎందుకంటే లోకము ఆయనను ఎరుగలేదు కనుక. లోకానికి మనం తెలీదా? ఏమండి, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నానండి. 35 ఏళ్ళు ఆఫీసులో పనిచేశాను. నాతో పాటు 35 ఏళ్ళు వేరే వాళ్ళు చేశారు. వాళ్ళకి తెలీదా నేను ఎన్ని గంటలకు ఆఫీస్కి వచ్చానో, ఎన్ని గంటలకు వెళ్ళిపోయానో, నేను ఎంత పని చేశానో, నేను ఎంత సిన్సియర్గా చేశానో, నేను లంచాలు తీసుకున్నానా, లంచాలు తీసుకోలేదా, కష్టపడి పని చేశానా, పని ఎగ్గొట్టానా, తెలీదా? నేను ఎలాంటి బట్టలు వేసుకున్నాను, ఏమి తిన్నాను, తెలీదా? నా కుటుంబం గురించి తెలీదా? నా ఇరుగు పొరుగు వాళ్ళకి నేను ఎవరో తెలీదా? నేను చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి చదువుకుంటూ వచ్చాను, నేను ఎవరికో ఏం తెలీదా? లోకము మిమ్మును ఎరుగదు అంటే అర్థం ఏంటి? లోకము మిమ్మును ప్రేమించటం లేదు. ఎందుకు? లోకము ఆయనను ఎరగదు. అంటే లోకము దేవుని ప్రేమించటం లేదు, అంటే యేసుప్రభుని ప్రేమించటం లేదు. ఎరుగుట అనే మాట, దేవుడు మనల్ని ముందుగా ఎరిగను. ఎవరిని ముందుగా ఎరిగను? వెరీ కేటగారికల్ స్టేట్మెంట్. ఎవరిని ముందుగా ఎరిగెనో అంటే ఖచ్చితంగా అందరూ అని కాదు అని మనకు అర్థమవుతుందండి. ఇక్కడ అర్థమవుతుంది. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తము తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు. బాగా వినండి. తండ్రిగాక ఎవరును కుమారుని ఎరుగరు. చూడండి, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును వారు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. బాగా వినండి. తండ్రి కుమారుని ఎరుగును అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవుడి గురించిన ఇన్ఫర్మేషన్ ఉందని అర్థమా? దాని అర్థం అదే. నిత్యత్వములో త్రిత్వము, దే లవ్డ్ ఈచ్ అదర్. ఎవరి పట్ల వారికి అంత ప్రేమ లేదండి. తండ్రి కుమారుని ప్రేమించినంతగా, కుమారుడు తండ్రిని ప్రేమించినంతగా, తండ్రి పరిశుద్ధాత్మను ప్రేమించినంతగా, పరిశుద్ధాత్మ కుమారుని ప్రేమించినంతగా, the love between or among these three persons of the Trinity is very superior quality love. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. తండ్రి కుమారుని ఎరిగాను. అంతేకాకుండా కుమారుడు ఎవరైతే తండ్రిని ఎరగాలని కుమారుడు అనుకుంటున్నాడో వారే తండ్రిని ఎరుగుతారు. వారు తప్ప మిగిలిన వారు తండ్రిని ఎరుగరు. అంటే ఏమిటి దీని అర్థము? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మరి అలాంటప్పుడు యేసుప్రభువుకు పక్షపాతం ఉందా? అందరూ ఎరిగేటట్టు చేయొచ్చు కదా ఆయన. కొద్దిమందిని ఎందుకు అట్లా చేశాడు? ఏమండి, కొద్దిమందిని ఎందుకు అట్లా చేశాడు? సో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతాం. అవునండి, దేవుడు మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు కదా, ఫ్రీ విల్ ఉంది కదా. ఎస్, ఫ్రీ విల్ ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పాను పోయిన వర్తమానంలో. ఫ్రీ విల్ ఉన్నది. దాని గురించి తప్పకుండా మాట్లాడతాను. నేను ఫుల్ టైం దానికి నేను కేటాయించబోతున్నాను ఆఫ్టర్ దిస్. ముందు దీన్ని అర్థం చేసుకోండి. నా యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, బాగా వినండి, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆగమ్మ, నేను నా గొర్రెలను ఎరుగుదును.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అనడానికిని నేను నా గొర్రెలను ఎరుగుదును అనడానికి వ్యత్యాసము కనపడతా లేదా మనకు? గొర్రెలను ఎరుగుదును అంటే ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్, జగత్ పునాది వేయబడక మునిపే నన్ను గొర్రె, నేను ఆయన గొర్రెను కాబట్టి ఆయన నన్ను ఎరిగెను. ఎలాగంట? తండ్రి యేసుప్రభుని ఎలా ఎరిగెనో, యేసుప్రభు తండ్రిని ఎలా ఎరిగెనో గమనిస్తున్నారా పోలిక? ద లవ్ ఆఫ్ ఎటర్నిటీ, ద లవ్ ఇన్ ద ఎటర్నిటీ, లవ్ దట్ బిలాంగ్స్ టు ఎటర్నిటీ. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. అంటే దే లవ్ మీ, నా గొర్రెలను ప్రేమిస్తాయి. నేను ఒకసారి ఇలా మాట్లాడుతుంటే ఒక ఆయన ప్రశ్న అడిగాడు, బ్రదర్ మరి అలాగైతే దేవుడు నన్ను ముందుగా ఏర్పరచుకున్నాడని నాకు తెలుసో తెలియదో, ఎట్లా తెలుస్తుంది బ్రదర్ అంటే ఒక ఆయన ప్రార్థన చేశాడండి, ఒక పెద్ద మనిషి, ప్రభువా, చాలా మంచి దైవజనుడు ఆయన, మంచి వాక్యం చెప్తాడు. ఐ లవ్ ఆయన వాక్యం చెప్పేటప్పుడు నాకు వినాలనిపించేది అండ్ నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని కూడా. ఆయన రోజు ప్రార్థన చేశాడు, మేమంతా కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు. ప్రభువా, ఇంగ్లీష్లో చేశాడు, యూ హ్యావ్ ప్రీడెస్టైన్డ్ మీ, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ ప్రీడెస్టైన్డ్ మీ ఆర్ నాట్, బట్ ఐ ట్రస్టెడ్ యూ, ఐ డోంట్ నో, హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని ప్రార్థన చేశాడు. నో, అట్లా కాదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో లేదో నాకెట్ట తెలియను. ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. దట్స్ ఆల్. అంటే ఇఫ్ యు ఆర్ లవింగ్ క్రైస్ట్, దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ మీరు దేవుని చేత ఎరగబడిన వారు. అదే ప్రూఫ్ అండి. ఇఫ్ ఐ లవ్ క్రైస్ట్, ఐఎమ్ సేవ్డ్. ఇఫ్ ఐఎమ్ నాట్ లవింగ్ క్రైస్ట్, డోంట్ గెట్ డిసీవ్డ్ దట్ వీఆర్ నాట్ సేవ్డ్. లోకాన్ని ప్రేమిస్తున్నానంటే కుదరదు. క్లియర్గా చెప్తున్నాడు కదా ప్రభు. అదే గుర్తు, నా కొరకు నేను కలిగి ఉండాల్సిన గుర్తు అదే. ఇప్పుడు ఆ అంశం కాదనుకోండి, ఎఫ్సి పత్రిక 4, 5, 6 అధ్యాయాలకు వెళ్ళినప్పుడు ఈ ప్రభువును ప్రేమించడం సంగతి మనం వేరేగా చూడబోతున్నాం. 3 అధ్యాయాలు ఉన్నాయి దాని కొరకు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 26వ వచనము 27వ వచనం చదువుదాం. సారీ, 10వ అధ్యాయంలోనే 15వ వచనం చూసాం ఇందాక, 26, 27 వచనాలు చూద్దాం. చాప్టర్ 10 యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 26, 27 వచనాలు. బాగా వినండి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఆహా, మీరు నమ్మినాక కదా గొర్రెలు అవుతారు. మరి గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మలేదు అంటే ఎవరు నమ్మట్లేదు అన్నమాట యేసు ప్రభుని. ఎవరు గొర్రెలు కాదో వాళ్ళు నమ్మట్లేదు. నమ్మితే కదా సార్ గొర్రెలం అవుతాము. నమ్మకుండానే గొర్రెలమయ్యి మీరు గొర్రెలు కాదు కాబట్టి నమ్మట్లేదంటే అసలు ఏమైనా భాష బాగుందా, లేకపోతే దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయిందా? దేవుడు కన్ఫ్యూజ్ అవ్వలేదండి, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వాళ్ళంతా ఆయనకు దృష్టిలో గొర్రెలే కనుక నేను మిమ్మల్ని ముందు ఏర్పాటు చేసుకోలేదు కనుక మీరు నమ్మట్లేదు అంటున్నాడు. దట్ ఈస్ ద ప్లెయిన్ మీనింగ్ ఆఫ్ ఇట్. ఎందుకు నమ్మలేకపోతున్నాము దానికి తర్వాత వద్దామండి, నా దగ్గర తప్పకుండా వద్దాం. చదవమ్మా. నా గొర్రెలు, ఎన్నిసార్లు ఈ మాట చెప్తున్నాడండి? రక్షణ పొందనివాడు నా స్వరము విని రక్షణ పొందనని అంటం లేదు ఇక్కడ. ఇన్ ఎటర్నిటీ పాస్ట్ మీరు నా గొర్రెలు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఎన్నిసార్లు చెప్తున్నాడు ప్రభువారు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరింపలేడు. వై ఎటర్నల్ సెక్యూరిటీ? మన రక్షణ ఎందుకు శాశ్వతము, ఎందుకు ఎన్నడూ నశించవు? ఎందుకంటే రక్షణ మనము సంపాదించుకున్నది కాదు. నేను సంపాదించుకుంటే నేను పోగొట్టుకుంటాను,
జగత్తు పునాది వేయబడక మునిపే నేను గొర్రెను. ఏమండి, ప్లీజ్ ట్రై అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక వచనం చదువుదాం. ఫైన్. సరే, ఇక్కడికి ఒక భాగంగా మనం చూస్తున్నాం. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో